ఆల్ ఆఫీసర్స్ గుడ్ మార్నింగ్ సార్. బాపట్ల పోలీసు వారు సమర్థ యాప్ అని తయారు చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు సమర్థ యాప్ ఇట్లా మీకు ఆల్రెడీ లాగిన్ యూజర్ ఐడి వచ్చేసరికి మీ ఫోన్ నెంబర్ ఇచ్చాము, పాస్వర్డ్ వచ్చేసరికి బాపట్ల పోలీస్ @123 అని ఇవ్వడం జరిగింది. దాన్ని ఇట్లా లాగిన్ అవ్వగానే మ్యాప్ అని ఆప్షన్స్ అని వస్తాయి. ముందుగా ఎస్ఐ అండ్ బిలో ర్యాంక్ వాళ్ళకి ఓన్లీ ఈ విధంగా ఈ ఒక్క స్క్రీనే కనబడుతుంది. ఎస్ఐ అండ్ బిలో ర్యాంక్ ఆఫీసర్లకి ఈ విధంగా స్క్రీన్ కనపడుతుంది. మీరు అందరూ కూడా లాగిన్ అయిన తర్వాత ఈ లాగిన్స్ అనేది మన జిల్లా పోలీస్కి, ఏఆర్ స్టాఫ్కి, అదేవిధంగా బయట నుంచి వచ్చిన తెలంగాణ పోలీసు వారికి, అదేవిధంగా తమిళనాడు పోలీసు వారికి, అదేవిధంగా బయట నుంచి వచ్చిన ఆర్మీ పోలీసు వాళ్ళకి కూడా, స్పెషల్ పోలీసు వారికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా మీరందరూ కూడా మనం బ్రీఫింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళకి ఆల్రెడీ లాగిన్స్ ఇచ్చాము అందరికి కూడా. అది ఈరోజు మొత్తంగా లాగిన్స్ అయిపోతున్నాయి. మీకు అందుకే లింక్ వాళ్ళకి షేర్ చేసి ఈ విధంగా ఇవ్వండి. మీకు లింక్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఎస్ఐ బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఏమైనా ప్రాబ్లం అయితే SOS బటన్ ఉంది, ఈ SOS బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఇట్లా అలో అని కాల్ కూడా వస్తుంది. కాల్ వస్తే కమాండ్ కంట్రోల్కి కాల్ వెళ్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఎవరికైనా ప్రాబ్లం వస్తే SOS బటన్ నొక్కమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వన్స్ SOS బటన్ నొక్కినప్పుడు మనకు ఎస్ఐ అండ్ అబో ర్యాంక్ వాళ్ళకి మ్యాప్ ఇచ్చాము. అది ఎస్ఐ అండ్ అబో ర్యాంక్ ఆఫీసర్స్, SIs, CIs అందరూ, అంటే బయట డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎస్ఐ అండ్ అబో ర్యాంక్ వాళ్ళకి ఇచ్చాము. అదేవిధంగా రూట్ మొబైల్ ఆఫీసర్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రూట్ మొబైల్ ఆఫీసర్స్ అంటే హెడ్ కానిస్టేబుల్ కానీ ASI గారు కూడా కొంతమంది ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మ్యాప్ ఇచ్చాం. మీ ఏరియాలో ఉన్న జూమ్ చేసుకొని ఇట్లా ఫిల్టర్ పెట్టుకొని మీ కాన్స్టిట్యున్సీ వరకే పెట్టుకొని, లేకపోతే ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళ వరకు పెట్టుకొని ఇట్లా మనం చేసుకుంటే ఆ వరకే మనకు విజిబిలిటీ ఉంటుంది. నీ బూత్ వరకు నువ్వు చెక్ చేసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్క హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా, అంటే ఎవరైతే ఆర్ఎం వాళ్ళు ఉన్న వాళ్ళ బూత్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరో చేసుకున్నారో చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బూత్ దగ్గర కుంకలమర్రు ఇప్పుడు బూత్ ఉందండి. ఇక్కడ ఎవరో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆ కానిస్టేబుల్ గారు ఇప్పుడు ARPC పలానా అతను ఈ బూత్ దగ్గర ఉన్నాడు. ఈ బూత్ మీద క్లిక్ చేస్తే కారం 123 124 ఈ బూత్ దగ్గర పలానా అతను ఉన్నాడు. ఇతనికి మనం కాల్ చేయడానికి కూడా ఇమీడియట్లీ మొబైల్ మీద క్లిక్ చేయగానే మొబైల్ కాల్ ఆప్షన్ వస్తుంది. కాల్ చేయగానే అతనికి కాల్ ఆప్షన్ వెళ్తుంది. అందుకనమాట మీకు దగ్గరలో ఉన్న RMO వాళ్ళందరూ కూడా ఈ మొబైల్లో చూసుకొని నీ బూత్ దగ్గర ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అతను హెల్ప్ కావాలని SOS బటన్ నొక్కుంటే, ఇప్పుడు మీకు ఇందాక నేను SOS బటన్ నొక్కాను చూడండి, నేను రెడ్ కలర్లో అయిపోయాను చూడండి. ఇక్కడ చూసారండి, SOS బటన్ నొక్కినట్లయితే రెడ్ కలర్లోకి మనిషి మారుతాడు. అంటే అతనికి ఏదో హెల్ప్ కావాల్సి వచ్చింది. అప్పుడు కన్సర్న్ రూట్ మొబైల్ ఆఫీసర్ చూసుకొని నీ ఏరియాలో ఎవరు రెడ్ మార్క్ నొక్కినట్లయితే అతని దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే అతనికి కాల్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి ఇమీడియట్లీ రీచ్ అవ్వాలి. ఎస్ఐ అండ్ అబో ర్యాంక్ కానీ RMOs కానీ. ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని బ్రీఫ్ చేసేటప్పుడు ఎస్ఐ అండ్ అబో ర్యాంక్ ఆల్ ఆఫీసర్స్ పక్కా మెన్ అందరికీ కూడా దీన్ని ప్లే చేయండి. అందరూ చూసుకోండి. వాళ్ళకి లింక్ షేర్ చేయండి. వాళ్ళ యూజర్ ఐడి వచ్చేతలకి వాళ్ళ ఫోన్ నెంబరే, వాళ్ళ పాస్వర్డ్ వచ్చేతలకి బాపట్ల పోలీస్ @123 స్మాల్ లెటర్స్. అది కూడా మీకు షేర్ చేస్తాం. ఆ లిస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మీకు షేర్ చేస్తాం. అందరికీ కూడా చెప్పండి. ఆల్ ది బెస్ట్ సార్. అందరూ కూడా ఈ యాప్ని సరిగా వాడుకోండి. ఇక్కడ నుంచి మీరు ఎవరైతే ఆన్లైన్లో ఎవరు లేరో వాళ్ళందరినీ కూడా మేము ఎవరు కూడా ఇట్లా పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకొని మీ కాల్స్ ఏమైనా చేసుకోండి. అంతేగాని ఎవరు కూడా లొకేషన్ ఆపొద్దు. అదేవిధంగా ఇట్లా పెట్టుకొని ఇట్లా రిమూవ్ కూడా చేసుకోవద్దు. రిమూవ్ చేస్తే కూడా మీరు లాగౌట్ అవుతారు. అందుకని రిమూవ్ కూడా చేసుకోవద్దు. మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మీ వర్క్స్ మీరు చేసుకుంటా ఉండండి. మీ లొకేషన్ మాకు అప్డేట్ అవుతుంటుంది, మాకు ఆన్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా దీన్ని వాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.